ఎదురుపడ్డా కూడా ఎక్కడ ఎదురుపడ్డా అంటే ఆ ఎలక్షన్స్లో నేను పోటీ చేసే అవకాశం రాకుండా పోయిందనే ఒక కోపం అయితే ఇంకా చల్లారినట్టు లేదు మీ పెద్దనాన్నగారికి. కోపం చల్లారిందో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ ఐ డ్రీమ్స్ ద్వారా చెప్పమన్నా కూడా చెప్తా. చెప్పండి. తప్పయింది అని నేనైతే చెప్పిన, పెద్ద మనసుతో ఆయన ఇంకా దాన్ని చెప్పిన చాలాసార్లు, ఒక 2-3 సార్లు చెప్పిన తర్వాత కూడా క్షమించలేను అని అన్నాడు. సరే, ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో నేను క్షమించలేను అని చెప్తే ఇంకా నేను దానికి చేసేది ఏం లేదు, ఆయన చేతుల్లో ఉండే విషయం. వీటన్నిటికి కూడా నేను ఎప్పుడేం బాధపడలే, కానీ ఒక కేసు పెట్టించాను నా పైన. ఆయన పెట్టించాడు, ప్రపంచానికి అంతా తెలుసు, కానీ నాకు సంబంధం లేదని ఆయన అంటాడు. కానీ పెట్టించిన సంగతి ప్రపంచానికి అంతా తెలుసు, నాకు తెలుసు. పెట్టినోడే వచ్చి చెప్పినప్పుడు తెలియకుండా ఉంటుంది. ఏ కేసు అది? SC ST అట్రాసిటీ కేసు. అని మీరు కొట్టారనే? వేరే పిల్లల్ని, ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారని చెప్పి పిలిచి మందలిస్తే పోయినారు ఇంట్లో నుంచి. పోయిన వాళ్ళని స్టేషన్కి పిలుచుకొని పోయి ఆ రోజు SC ST అట్రాసిటీ కేసు పెట్టినారు. పెట్టిన నెలకే కాంప్రమైజ్ అయ్యి కొట్టేసినారు కేసు. ఆ కేసు పెట్టడం అనేది ఇంకా నాకు ఎట్లా అంటే ఒక హీరో ఫీలింగ్ ఉండేది. రాజకీయం కోసం వీడి వరకు చేయొచ్చా, కేసులు పెట్టచ్చా అనిపించి ఇంకా నేనే సైలెంట్ అయిపోయాను. దూరం ఉండడం మంచిది. ఒకవేళ ఇప్పుడు మరి అయిపోయిందని పిలిచి ఒకవేళ అక్కడి నుంచి ఆహ్వానం వస్తే మీరు కలుస్తారా? కాలం నిర్ణయిస్తుంది. అంతా ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ కదా, అయిపోయింది అని కలుసుకొని, పైగా ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి, ఇద్దరు వేరువేరుగా ఉంటే ప్రత్యర్థులు పై చేస్తుంది, కలిసి పని చేద్దాం మళ్ళా అని రాజశేఖర రెడ్డి గారే పిలిస్తే మీరు పోయే అవకాశం ఉందా? మనసు మార్చుకోవాలి. కాలం నిర్ణయిస్తుంది. మనసు కూడా నిర్ణయించాలి కదా, కాలమే కాదు. మన మనసు దీన్ని బట్టి, మన మైండ్ని బట్టి, మన ఆలోచనలు బట్టి కూడా కాలంలో ఒక ప్రయాణం చేయొచ్చు. అంటే అన్ని కాలమే నిర్ణయించాలి కదా, మన మైండ్ కూడా సెట్ కావాలి. ఇప్పుడు నేను చేసిన పొరపాటు ఏమి అనేది ఒకటి వస్తుంది. మా పెద్దనాయన ఫస్ట్ మేల్కొలుపు దీక్ష చేసినాడు కర్నూలులో. మా అమ్మ నాన్నకు పాలిటిక్స్ ఇష్టం లేదు. ఆయన మేల్కొలుపు దీక్ష చేసినాడని చెప్పి హైదరాబాద్ నుంచి ఒక్కడిని కారు వేసుకొని వచ్చి ఊరికి ఆయన కనిపించి వెళ్ళిపోయినాడు. అయిపోయిన తర్వాత కడపకు పాదయాత్రకు వచ్చినాడని చెప్పి వినాయక్ నగర్ సర్కిల్ నుంచి అప్సరాల సర్కిల్ వరకు పూలాలో నడిపించింది. మొత్తం అనంతపురంలో మీటింగ్ పెట్టినాడు. మీటింగ్ పెడితే వేములలో యాక్సిడెంట్ అయ్యి 2 చనిపోయినారు. చనిపోతే అక్కడ లోకల్ గ్రామస్తులందరూ దాడి చేసినారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాన్వాయ్ పైన దాడి జరిగిందని మాట వస్తుందని చెప్పి 18 ఏళ్ళు 19 ఏళ్ళ వయసులో మళ్ళీ వేములకు వచ్చి అందరినీ విడిపించి, జరిగిన వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించి, మళ్ళీ మాట్లాడదాం, మీటింగ్కి టైం అవుతుందని అందరినీ తీసుకొని పోవడం జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమం బంద్ జరిగే రోజు తిరుపతిలో మీటింగ్ పెట్టినాడు, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రోజు. ఆ రోజు నందలూరులో ఒక ఘర్షణ జరిగి మా పైన మళ్ళీ 324 కేసు పెట్టినారు. ఈ బంద్ కారణంగా మీటింగ్కి పోయి వచ్చేటప్పుడు మా బండ్లను అడ్డగించింటే ఆ ఘర్షణలో ఒక 323, 324 కేసు మా పైన పెట్టినారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర 52 గంటల దీక్ష రాయల తెలంగాణకు వ్యతిరేకంగా. కడపలో రాయలసీమకు రాజధాని కావాలని, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని, రాయలసీమకు నికర జలాలు కావాలని చెప్పి 48 గంటలు నేను చేసి. ఆ రోజు మా పెద్దనాయన కడప నందికొట్కూరులో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అంటే 20,000 మందితో మీటింగ్ పెట్టినాను. ప్రెస్ మీట్లు, ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు, రాయలసీమ ఉద్యమం కోసం, మా పెద్దనాయన వెంట తిరగడం కోసం నేను దీన్ని నిస్వార్థంగా ఆయన దగ్గర నుంచి ప్రేమ ఆశించి చేసినది తప్ప వేరే ఏం ఆశించాలి. నిస్వార్థంగా చేసినప్పుడు తెలిసో తెలియకనో, పిల్ల మూర్ఖత్వం వల్ల అనుకో, ఇంకొకటి అనుకో, తప్పు జరిగిపోయింది పెద్దనాయన అని అడిగినప్పుడు కూడా నేను క్షమించలేను అని అంటే అది నా చేతుల్లో ఉన్నట్టు కాదు కదా. కేసు పెట్టియడం అనేది ఎంతవరకు సమంజసం? ఎంట తిరిగే వాళ్ళని మీరు వాని దగ్గరికి పోతే బాగుండదని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఆయన కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులపైనే 2-3 పైన దాడి చేయించడం ఎంతవరకు సమంజసం? సొంత తమ్ముడి కొడుకే కదా, అయినా వాడు ఒక తాగుబోతూ, తిరుగుబోతూ, వాడు మంచోడు కాదు, వాడిని కొడతాడు, రాక్షసుడు, రౌడీ, గుండా అని చెప్పడం ఎంతవరకు సమంజసం? అవన్నీ చేసినప్పటికి కూడా ప్రేమ అనేది ఉంది కాబట్టే ఈ రోజుకి నేను మౌనం వహిస్తున్నా. శత్రువునైతే ఎదుర్కోవచ్చు, కానీ ప్రాణం కన్నా అభిమానించిన వ్యక్తి అయినా. చిన్న వయసులో ఒక వ్యక్తి పైన ఇష్టం పుట్టిందంటే అది చచ్చేంత వరకు పోదు. ఇప్పుడు మీరే చెప్పండి, మనసు అనేది
చనిపోయిన తర్వాత మళ్ళీ రమ్మంటే వస్తుందా? అవకాశం ఉందే?